నిత్య జీవమునకు వారసుడు అవ్వాలంటే నేనేం చేయాలి అని అడిగినప్పుడు ప్రభువు అతడితో అంటున్న మాట ఏంటంటే 20వ వచనంలో, వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుమన ఆజ్ఞలను ఎరుగుదువు కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు, బాల్యము నుండి వీటన్నింటినీ అనుసరించుచునే ఉన్నాను నేను. మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే ధర్మశాస్త్రోపదేశకుడు అడిగిన ప్రశ్న ఏంటి? నిత్య జీవమునకు వారసుడు అవ్వాలంటే నేనేం చెయ్యాలి? ఆయన అన్నాడు, ధర్మశాస్త్రం అందు ఏం రాయబడి ఉన్నది అన్నప్పుడు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకంతో దేవుణ్ణి ప్రేమించు, అలాగనే నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు అని చెప్తాడనమాట. ఇక్కడ ఒక అధికారి కూడా, బోధ కూడా నిత్య జీవమునకు వారసుడు అవ్వాలంటే నేనేం చేయాలి అన్నప్పుడు, ప్రభువు 10 ఆజ్ఞలు మనకు తెలుసు కదా, ఆ 10 ఆజ్ఞలను ఎత్తి చూపించి, ఈ ఆజ్ఞలన్నీ నీకు తెలుసు కదా అని చెప్తే, అప్పుడు ఆయన అంటున్నాడు ఏంటి, అధికారి ఏమంటాడంటే, వీటన్నిటినీ నేను బాల్యం నుండే అనుసరించుచు వస్తున్నాను అని చెప్తాడనమాట. అంటే 10 commands ఈజ్ ఈక్వల్ టు 2 commands, 2 commands ఈజ్ ఈక్వల్ టు 1 command. అంటే 10 ఆజ్ఞలు, పాత నిబంధనలో ఉన్న 10 ఆజ్ఞలు కృత నిబంధనలోనికి వచ్చేసరికి 2 ఆజ్ఞలు అవుతాయి. అవి కాస్త గలతీయులకు రాసిన పత్రికకు వచ్చేసరికి ఏమైపోతాయంటే, ఒకే ఆజ్ఞతో ధర్మశాస్త్రం అంతా ఇమిడి ఉంది. అది ఏంటి అంటే చెప్పండి ఎవరైనా? ఒక ఆజ్ఞతోనే ధర్మశాస్త్రం అంతా ఇమిడి ఉందంట. ఏంటది? నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. అదే చెప్తాడనమాట. అక్కడ ధర్మశాస్త్రోపదేశకుడు అడిగినా, ఇక్కడ అధికారి అడిగినా, ఈరోజు నువ్వు నేను అడిగినా, ప్రభువా నిత్య జీవమునకు వారసుడు అవ్వాలంటే, ప్రభువా నిత్య జీవమునకు వారసురాలిని నేను అవ్వాలంటే నేనేం చేయాలి ప్రభువా అని మనం ప్రశ్నించినప్పుడు ఆయన సమాధానం ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు అని చెప్తాడనమాట. అయితే ధర్మశాస్త్రోపదేశకుడికి ఒక డౌట్ వస్తుంది. ఏంటంటే, అసలు పొరుగువాడంటే ఎవరు, పొరుగువారంటే ఎవరు అని ఆలోచన వచ్చినప్పుడు అక్కడ దేవుడు ఒక ఉపమానం చెప్తాడు. అదేంటంటే, యెరూషలేము నుండి యెరికో పట్టణానికి బయలుదేరుతున్న ఒక వ్యక్తిని దొంగలు ఏం చేస్తారంటే కొట్టి కొర ప్రాణానికి విడిచిపెట్టి వెళ్తారు కదా. ఆ టైంలో మొట్టమొదటిగా ఎవరు వస్తారు? యాజకుడు ఆ త్రోవన వెళ్తూ ఉంటాడు. మొట్టమొదటిగా యాజకుడు వెళ్ళినప్పుడు ఆ పడి ఉన్న వ్యక్తిని, ఎవరైతే దెబ్బలు తిని పడి ఉన్నాడో ఆ వ్యక్తిని చూసి ప్రక్కగా వెళ్ళిపోతాడనమాట. తర్వాత ఎవరు వస్తారు అని అంటే, అలాగే లేవీయుడు ఒకడు వస్తాడు. ఫస్ట్ యాజకుడు వస్తాడు, తర్వాత లేవీయుడు వస్తాడు. లేవీయుడు కూడా చూసి చున్నట్టు వెళ్ళిపోతాడు అనమాట. చివరికి 3వసారిగా ఎవరు వస్తారు అంటే సమరయుడు వస్తాడు. ఆ సమరయుడు ఏం చేస్తాడు అని ఆలోచన చేస్తే, ఎవరికైతే ఇప్పుడు ఎవరి చేతుల్లో దెబ్బలు అయితే తిన్నాడో ఆ వ్యక్తికి ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు. ఫస్ట్